హే గాయ్స్, ఐమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మా ఇంటి సంక్రాంతి సంబరాలు అనమాట. మీరు కూడా వీడియో చూస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. విలేజ్ అట్మాస్ఫియర్లో సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అది ఎలా ఉందో చూడాలనుకుంటే లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోస్ అన్నీ చూసేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో నేను భోగి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. భోగి ముందు రోజు నైట్ నుండి అప్పుడు మేము ఏం చేసామంటే గుమ్మాలకి పూలన్నీ కట్టాలి కదా, సో అవన్నీ బంతి పూలు అమ్మ రెడీ చేస్తుంది. నేను గోరింటాకు పెట్టుకొని నీట్గా అలా కూర్చున్నాను అనమాట. నెక్స్ట్ ఎర్లీ మార్నింగే భోగి మంటలు వేస్తారు కదా, సో దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేచాము. కొంతమంది నైట్ ముగ్గులు వేశారు, కొంతమంది మార్నింగ్ వేశారు. 4:30కి 4కి అలా వేశారనమాట. సో నేను అవన్నీ ముగ్గులు క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడ. ఇది మా ఇంటి ముందు ముగ్గు. ఇక్కడ మేము భోగి మంట మండించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఫైనల్లీ అది మండుకుంటుంది. మీలో ఎంతమంది భోగి మంటలు వేస్తారు? విలేజెస్లో కాదు, ఈవెన్ సిటీస్లో కూడా ఇప్పుడు భోగి మంటలు అనేవి వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కైట్స్ కూడా ఎగరేస్తారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇట్లా చలి అయితే అస్సలు లేదు, చలి లేదు, జస్ట్ ఏదో వెయ్యాలి అని చెప్పేసి భోగి మంటలు అయితే ఇక్కడ వేసి అందరు ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా కొన్ని ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము. నేను అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్ అండ్ ఫాలో దేర్ గాయ్స్, ఓకే? తెలుగు వారి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనిపిస్తుంది నాకు సంక్రాంతి. 3 days ఫుల్ ధూమ్ధామ్గా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి అంటే హరిదాసులు, గంగిరెద్దులు ఇవి కూడా అంటారు. బట్ ఒకప్పుడు ఉండేవంట, ఇప్పుడైతే అవి మా విలేజ్లో అయితే అవేం లేవు. హరిదాసులు వచ్చేది లేదు, గంగిరెద్దులు వచ్చేది లేదు, ఈవెన్ బెగ్గర్స్ కూడా ఎవరు రాలేదన్నమాట. సో అలా అలా అయిపోయింది ఇప్పుడు విలేజెస్లో కూడా. సో ఇక్కడ నేను బజార్లో వేసిన ముగ్గులన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, రకరకాల ముగ్గులు చాలా మంచిగా వేశారు. అండ్ ముగ్గు ఒకటి వేస్తే సరిపోదండి, కలర్స్ నింపడం చాలా పెద్ద టాస్క్. ఫస్ట్ కలర్స్ నింపిన తర్వాత మళ్ళీ దానిపైన ముగ్గు కర్ర వేయాలి చూడండి, అది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. సో అందుకనే టైం టేకింగ్ ఎక్కువ ముగ్గుకి, మనం కలర్స్ అనేవి ఫిల్ చేసినప్పుడు. ఎవ్రీ ఇయర్ మా ఊళ్ళో ముగ్గులు పోటీలు పెడతారు, బట్ ఈ ఇయర్ లేవన్నమాట. ఉంటే మంచిగా మీకు కూడా చూపించేదాన్ని. చాలా మంచిగా వేస్తారు ముగ్గులు పోటీలు ముగ్గులు. ఈవెన్ మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకపోయినా కానీ మంచిగా అనిపిస్తుంది కదా పార్టిసిపేషన్ చేస్తే. సో అలా అనమాట. నేనైతే ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదులేండి. అండ్ భోగి రోజు మా పూజ అనమాట. భోగి రోజు ఎంతమంది మార్నింగ్ దోశలు వేసుకుంటారు? భోగి అంటే మా విలేజ్లో ఏంటంటే మార్నింగ్ దోశలు, ఆఫ్టర్నూన్ పులగం పచ్చడి. సో ఇది రొటీన్ అనమాట అలా. అండ్ మీకు నాకు గోరింటాకు చూపించలేదు కదా, సో ఇలా పండింది. ఎందుకంటే మనం ఓన్లీ 1 hour మాత్రమే ఉంచుకుందాం అనమాట, చలికి అస్సలు ఉంచుకోలేము. అండ్ కట్ చేస్తే డైరెక్ట్ ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ మంచిగా పులగం పచ్చడి తిని నెయ్యితో పడుకుందాము. ఈవినింగ్ మా రిత్వికాకి భోగి పళ్ళు పోసాము. ఆ వీడియో నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్, ఓకే? సో భోగిపళ్ళు ఎందుకు పోస్తారు, ఎలా పోయాలి, భోగిపళ్ళలో ఏమేమి కలపాలి, సో అవన్నీ నేను ఆ వీడియోలో చెప్తాను. సో సమ్ గ్లిమ్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. సో ఇలా అనమాట. ఎంత బుద్ధిగా కూర్చుందో నా కూతురు, బికాజ్ తనకి నోట్లో మొత్తం చాక్లెట్స్ పెట్టి చేతిలో కూడా చాక్లెట్స్ ఇచ్చాను అందుకే. సో భోగి పళ్ళతో డే 1 అనేది ఎండ్ అయిపోయింది. డే 2 హ్యాపీ పొంగల్. సో పొంగల్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. మేమైతే ఫుల్గా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎంత మంచిగా అంటే వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెట్టాల్సి వచ్చింది, అంత లెంత్ అయిపోయింది అనమాట. అన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి ఊర్లో. సో ఇక్కడ వచ్చేసి అమ్మ పులిహోర, చిక్కుడుగాయ, అన్నం, పప్పు, చారు అండ్ పాయసం, గుమ్మడికాయ వేసి పాయసం. అండ్ దెన్ చిక్కుడుకాయ అనేది కంపల్సరీ కదా ఈ ఫెస్టివల్కి, సో అలా. అండ్ ఇక్కడ సాంబ్రాణి కూడా ఇస్తున్నారు అనమాట. అండ్ ఆఫ్టర్ పూజ మంచిగా లంచ్ తిని బజ్జుందాం అంతే. ఫెస్టివల్ డేస్లో అంతే కదా, డైరెక్ట్ బ్రంచ్ అయిపోతుంది అది. అండ్ నెక్స్ట్ మా ఊరిలో ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటారు కదా, వాళ్ళు డే 2 పొంగల్ రోజు కొండకు శబరిమలకు వెళ్తారనమాట. చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు అది కూడా. అండ్ ఒక్కొక్కసారి నాకు కరెక్ట్గా ఇయర్స్ ఐడియా లేదు, 16 years or 18 years అలా కంటిన్యూస్గా మాల వేసుకున్న వాళ్ళు కూడా
గుర్రం మీద ఊరేగింపుతో అలా వెళ్తానన్నమాట. చాలా మంచిగా జరుగుతుంది. స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మా ఊర్లో ఫెస్టివల్‌కి అది. అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు. ఇరుముడితో వాళ్ళు వెళ్తారు కాబట్టి. ఈసారి ఇంకా మంచిగా సెలబ్రేట్ చేశారు. డీజే కూడా పెట్టారు. సాంగ్స్ మంచిగా అనిపించింది. అండ్ మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను. అయినా కాపీరైట్ ఇష్యూ వస్తుంది, అందుకని చెప్పేసి నేను ఆ సాంగ్స్ తీసేసి నేను మ్యూజిక్ యాడ్ చేశాను. డే టైంలో కొంచెం ముగ్గులు ప్రాక్టీసింగ్ కూడా జరుగుతుంది. మేము స్కూల్లో ఉన్నప్పుడైతే స్పెషల్గా ముగ్గులకి ఒక బుక్ పెట్టేవాళ్ళం. అప్పుడు అన్ని చుక్కల ముగ్గులు ఉండేటివి. 21 అలా చుక్కలు అంత పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం అలా పెట్టి. బట్ ఇప్పుడు అందరూ డిజైన్సే. ఐ థాట్ డిజైన్సే ఈజీగా అయిపోతాయి. ముగ్గులు అంతంత పెద్దగా వేస్తాం, వాటి కలర్స్ చాలా టైం టేకింగ్. చూడడానికి బాగుంటుంది, బట్ డిజైన్స్ అయితే ఈజీగా అయిపోతాయి. లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్వాములు వస్తున్నారు అనమాట. ఫ్రంట్ ట్యాంకర్తో వాటర్ అనేవి చల్లుతున్నారు, బికాజ్ వాళ్ళు వాటర్ మీద నడవాలి అని చెప్పేసి. ఇక్కడ ప్రసాదం పంచుతున్నారు. ఇంకా అలా అందరూ ఊర్లో అందరూ అక్కడ ప్రెజెంట్ అయ్యారనమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.